ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా అదంతా నేను చేసిందే, గతంలో నేను చేసింది ఇవాళ ఈయన వచ్చి పూర్తి చేసి అదంతా ఆయన జేబులో వేసుకుంటున్నాడు, ఆ క్రెడిట్ అంతా అంటున్నాడు. ఎక్కడ చేశాడండి ఆయన? చేస్తే ఎట్లయింది కూడా అసలు, లేదా మన ఓట్లు వచ్చాయి అతనికి సీట్లు మరి అన్ని ఎందుకు పోయినాయి? అతను చేయలేదనే జనం వేయలేదు, అతను వద్దనే కదా ఆ రోజున. అతను బాగా చేశాడంటే పరిపాలన సీట్లు అందరూ వేసాడు, మేము కూడా వేద్దాం అనుకున్నాం. ఏదో అతను బాగా చేస్తే ఏం చేశాడు? ఫస్ట్లో ఎక్కగా 4 రోజులు ఏదో చేశాడు, ఆ తర్వాత సాయంత్రం రాతరాజు చేసాడు. కానీ అంత అల్లరి రౌడీజము ఇదంతా చండాలంగా చేశాడు. దాంతోనే ఎవడో ఓట్లు ఇకపోవట కారణం. మరి అదేమంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా పరామర్శ పేరుతో ఆయన వెళ్ళి బలజన సమీకరణ కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు మేము వస్తే వడ్డీకి వడ్డీ చెల్లిస్తాము, మేము వచ్చాక రప్ప మరి అవన్నీ అల్లరపోకండి. జనాన్ని సారా ఇచ్చి ముందు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారండి వాళ్ళు. పార్టీ మీద అభిమానం వస్తే అల్లరి చేస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు పార్టీ మీద అభిమానం వస్తే జెండా పట్టుకొస్తాడు, నుంచుంటాడు అక్కడ రోడ్ల అమ్మటి అల్లర్లు చేయటం. ఆ పోలీసు ఎస్ఐని మొన్న ఎంత అల్లరి చేశారు అక్కడ. అసలు ఆమె ఎందుకు వెళ్ళింది మధ్యలో అని కొడాలి నాని గారు ప్రశ్నిస్తారు. ఎంతమంది మగాళ్ళు జనాల్లో అసలు మరి వాళ్ళు రైతు వాళ్ళ అధికార దాకా వెళ్ళింది అల్లరి జనాన్ని సరిదాకి. ఆమె పని చేయాలి కదా, ఆమె ఆ డ్యూటీ మధ్యలో ఉండకుండా ఇక్కడ డాబాలో ఇంట్లో కూర్చుని ఉంటుందా ఏంటి? పోలీసులు డిపార్ట్మెంట్ అన్నాక జనాల్లోనే ఉండేది, అల్లరి చేయకుండా చూస్తాకే కదా వాళ్ళు. వాళ్ళ వజాలు వాళ్ళు అందరు తోసేశారు అసలు ఆ అమ్మాయిని. కాపాడే మేము ఆ అమ్మాయి అక్కడ సిగ్గుతో తలంచుకుందండి వాళ్ళు చేసిన అల్లరకే. ఏది ఆడమ్మాయిని కూడా లేకుండా అక్కడ జనం. నిజంగా ఈయన ఏదైనా పరామర్శకి వెళ్తే అంతమంది జనాలు ఇది అసలు అవసరంగా ఏంటి జనం ఆయనకి? వెళ్ళి డైరెక్ట్ గా అభిమానం వస్తే అట్ట రారు. అభిమానం వచ్చిన 4 కార్లు వేసుకొస్తారు, 4 జెండాలు కట్టుకొస్తారు. ఇట్లా వేల మంది రారు కండి. ఎక్కడ ఇటు ముందు నుంచి అడ్వర్టైజ్మెంట్ చేసి పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారండి జనాన్ని. అభిమానం ఉంది కదా, అభిమానం ఉంటే 10 మంది 20 మంది ఉంటారు, ఎప్పుడైనా ఉంటారు. ఎక్స్ పార్టీ వాడికి కూడా ఉంటారు. అంత ఇదిగా ఉండదు గట్ట. ఇది డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. 100 రూపాయలు క్వార్టర్ పొంది అన్నారు నిన్న కూడా. వెళ్తున్నారు ఎగబడి ఇక్కడి నుంచి. అట్టాగే వస్తా ఉంటారు. ఏముంది ఖాళీగా ఉండే ఇప్పుడు పనులు లేవు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 16,000 పైచీలకు టీచర్ పోస్టులు కానీ ఇవన్నీ పారదర్శకంగా చేసామని వాళ్ళు చెప్తున్నారు. ఇదేదో అమ్మేసుకున్నాడు ఈయన, రాజీనామా చేయాలని చెప్పి అంటున్నారు. అసలు ఎక్కడ అమ్ముకున్నాడండి? అమ్ముకోవటం అనేది మొత్తం బోగస్ అండి. అదంతా వీళ్ళు పని బాగానే చేస్తాడు ఆయన. 24 గంటల్లో రోజు 4 గంటలు పడుకుంటున్నారేమో. నా బాబు కొడుకు ఇద్దరు 20 గంటలు పని చేస్తున్నారు. ఇది ప్రజల కోసమే చేస్తున్నారు. వాళ్ళకి ఆస్తి లేక తింటాక లేక వాళ్ళు అంత కష్టపడాల్సిన పని. అంటే ఈ రాజీనామా చేయాల్సిందే, లేకపోతే విద్యార్థి సంఘాలు వాళ్ళు అదేమంటే జంజి మేము ఢిల్లీ తరహా ఉద్యమం చేస్తాం అది ఇదని మాట్లాడుతున్నారు. అవన్నీ ఉత్తమ మాట్లాడి ఢిల్లీ తరహా అంటే వాళ్ళు అక్కడ ఇచ్చేశారు, పేపర్ లీకేజ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద రాహుల్ గాంధీ వీళ్ళు తిరగబడ్డారు. ఇక్కడ వీళ్ళు ఏం లీకేజ్ చేశారని వీళ్ళు తిరగబడడానికి చూపియాలి కదా. వచ్చి ఎదురుగా మాట్లాడాలి కండి. వచ్చాళ్ళు ఊరినే ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఇంటికి. పేరు నాని గారు నేను వస్తాను చర్చికి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని ఎక్కడ వస్తాడండి బాబు? ఆడు అసలు ఊరినే తిడతా పనికి వస్తాడు. ఆడు ఏదో పోస్ట్ ఇస్తాడేమో జగన్ ఇచ్చేస్తే. అది ఆడు బియ్యమ్మకు దేవింది దొంగ, ఆడొచ్చి పనికి ఎందుకు పనికి వస్తాడు? పేరు నాని బియ్యమ్మకు దేపింది దొంగ. జగన్ స్థాయి కాదు, జగన్ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారికి వచ్చే అంత స్థాయి ఇది. అసలు మామూలుగా ఒక ఎమ్మెల్యే చాలు. ఈయన ఎమ్మెల్యే కూడా కాదు. ఇప్పుడు జనాలు అయితే ఏం చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా లేరంటారు. లేరండి, జనం నమ్ముతాకైతే లేరు. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్లలో మార్పు ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు అదంతా నేను చేసిందే, ఈయన క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చెప్పి అంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం క్రెడిట్ చోరీ చేశారు? ఇప్పుడు మనం రోడ్లు చూస్తున్నాం. ఆ రోడ్లు ఎట్టుండే, ఇంతకు ముందు ఎట్టుండే, 2 సంవత్సరాల క్రితం ఎట్టుండే, అసలు మామూలుగా మనుషులే నడవలేని పరిస్థితి. ఇవాళ రోడ్లు అన్నీ డెవలప్మెంట్ అన్నీ బాగుపడ్డాయి. మార్పు తెలుస్తుందంటారా? అంటే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గతంలో ఈయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారే, ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి అన్న ఆయనే ఈ రోజు అది నేనే తెచ్చాను, దాన్ని చంద్రబాబు నాయుడు గారు జేబులో వేసుకుంటున్నాడు. ఏమంటే చెప్పుకోవటానికి ఏముంది? జనాలకు తెలవదా? ఇప్పుడు అందరికీ తెలుసు కదా, జనాలందరికీ తెలుసు కదా ఎవరు ఏం చేసింది, ఎవరు నాశనం చేసింది, ఎవరు బాగు చేసేది అన్నీ తెలుసు. సస్యశ్యామలంగా ఇవాళ ఇట్లా పంటలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మరి నిన్న కూడా ఇది రైతులను పరామర్శిస్తానని చెప్పి ఆ పొగాకు బేళ్లు దొక్కేసి వాళ్ళు లబోదిబోమనే పరిస్థితి. ఈయన ఎవరికైనా సాయం చేయాలని వెళ్తే అక్కడ అంత జన సమీకరణ. సాయం చేయడానికి ఎప్పుడు వెళ్ళడండి, ధ్వంసం చేయడానికి వెళ్తాడు. మరి దాని వల్ల ఎవరు నష్టపోతారు? ఏంటి? ప్రజలే నష్టపోతారు. నష్టపోయేది ప్రజలే. మళ్ళీ అదే నేనే వస్తాను, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వడ్డీతో సహా తిరిగిస్తాను. అసలు ఈ మాటలు ఎంతవరకు సమంజసం? ఎక్కడికి వస్తాడు? ఇట్టాగే ధ్వంసం చేయడానికి వస్తాడు.
బాగు చేయడానికి అయితే రాడు. ప్రజలు నమ్ముతారంటారా ఈయన మాటలు కానీ, లేకపోతే ఈయన మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చారు? నమ్మేవాళ్ళు మూర్ఖులు ఉంటారుగా. ఇప్పుడు అందరూ నమ్మలేని వాళ్ళు ఉండరు, నమ్మే మూర్ఖులు కూడా ఉంటారు. నమ్మనండి కర్మకాలని వదిలిపెట్టేయటమే అంతే. సార్ లోకేష్ గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న కొంత మార్పు అనేది స్కూళ్ళల్లో పిల్లల యూనిఫామ్లు కానీ, బుక్స్ కానీ, భోజనం కానీ, మొన్న 16,000 పైచీలకు టీచర్ పోస్టులు కానీ ఇంత చేస్తుంటే ఆయన ఏదో టీచర్ పోస్టులు అమ్ముకున్నాడు, రాజీనామా చేయాలి, ఆయన బాధ్యత వహించాలి అని చెప్పి మాట్లాడతారు. మీరేమంటారు సార్? ఏం ప్రూఫ్ చూపించాలి కదా వాళ్ళు. ఇప్పుడు అభాండం వేయటానికి ఏముంది, వేసేస్తారు. మామూలుగా నోరు నాలిక ఆ రెండు ఉంటే చాలు అభాండం వేయటానికి. ప్రూఫ్ చూపించాలిగా, ఫలానా వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు, లేకపోతే ఇంకోటో. మరి ఇవేమీ లేకుండా యువతను రెచ్చగొట్టి మీరు అక్కడ ధర్నాలు చేయండి, ఇక్కడ ధర్నాలు చేయండి, అదేమిటి జంజి కొత్తగా మొన్న చూశారు కదా. ఇప్పుడు ఇది ఈ వైన్ షాపుల దగ్గర జనం ఈ పొగా గొడవలో తొక్కేయటం, ఆ హోటల్ ఒకటి పగలగొడతాం, ఏ ధ్వంసం. వాళ్ళు వెళ్ళి ఎక్కడన్నా బాగు చేశారు. ఇప్పుడు మొన్న అక్కడ సిదిరాపలరాజు కొడుకు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయిన మనిషిని ఏమైనా పరామర్శించారా? లేదు. ఈ చంపినాడిని పరామర్శించి ఆయన గొర్రెలు కాసుకుంటాడు. అతను వృత్తి గురించి అన్ని సార్లు మాట్లాడకూడదు కదా. అతను బతుకు తెరుగు కోసం అతను వృత్తి అది. అదేమంటే అక్కడ కుల రాజకీయాలు, ఒక బీసీ కులస్తుడు, అన్ని చోట్ల కుల రాజకీయాలు అన్ని చోట్ల అంటారు. బీసీలు అప్పలరాజు ఒక్కడే ఉన్నాడా? అంతేగా. 1,00,000 కోట్ల మంది బీసీల్లో చిదిరాపలరాజు ఒక్కడే బీసీ కాదు కదా, ఇంకా చాలా మంది ఉండారు, అందరూ ఉండారు కదా. ఇంకా నమ్ముతారంటారు ఆయన మాటలు? ఎవరు నమ్మరండి. నమ్మితే నాశనం అవటమే అంతే.